Hi guys, a very good morning to all of you. Nenu mi Ravikiran. Welcome back to my channel. And here is the all new TATA TIGOR EV electric car. So ee roju manam ee car di ride review chestunnam. So దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ఈ కార్ ది ఫీచర్స్ గురించి టోటల్ వీడియో చేశాను. బట్ ఇప్పుడు మనం ఈ రైడ్ చేసే దాంట్లో మనకి పవర్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా వెళ్తుంది, యాక్సిలరేషన్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కీ ఫాబ్. సో దీంట్లో లాక్, అన్లాక్ అండ్ లైట్స్ అండ్ బూట్ లిడ్, సో ఇలాంటి ఆప్షన్స్ మాత్రం దీంట్లో ఉన్నాయి. సో బేసికలీ మనం ఈ డాష్బోర్డ్ చూసుకుంటే మనకి ఈవీ కాబట్టి టోటల్ మనకి టాటా సిగ్నేచర్ బ్లూ కలర్ అయితే వస్తుంది. సో లెట్ స్టార్ట్ ఇట్. దీనికి ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంది. సో జస్ట్ ఇది ఏంటంటే మనకి బ్యాటరీ పవర్డ్ కాబట్టి మనకి ఇంజన్ ఆన్ అయినట్టు అలాంటిది ఏం తెలియదు దీనికి. జస్ట్ మనకి ఇక్కడ రెడీ అని వస్తుంది. రెడీ అంటే ఇప్పుడు వెహికల్ ఈజ్ రెడీ టు మూవ్. జస్ట్ మనం హ్యాండ్ బ్రేక్ తీసి వెహికల్ రైడ్ చేయాలి. సో దీంట్లో 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ డ్రైవ్ మోడ్ అండ్ ఇంకోటి స్పోర్ట్ మోడ్. సో లెట్ మీ స్ట్రాప్ మై సీట్ బెల్ట్. బేసికలీ ఫస్ట్ నేను దీనిది మామూలుగా దీని బ్యాటరీ ఏంటనే చెప్తాను. సో దిస్ ఈజ్ ఏ 25 kWh లిథియం అయన్ బ్యాటరీ విత్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అండ్ మనకి మోటార్ కూడా దీనికి PMSM మోటార్ ఉంటుంది, పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్. సో ఏంటంటే మనకి పవర్ ఓపెన్ చేసినప్పుడు మీకు థ్రాటిల్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ మాన్యువల్ వైపర్స్. యాక్చువల్లీ ఇప్పుడు నాకు వర్షం పడింది. సో ఇప్పుడు మనం యాక్చువల్గా దీని ఫస్ట్ యాక్సిలరేషన్ చూద్దాం. సో లెట్స్ కీప్ ద డ్రైవింగ్ అప్ టు D. సో విజిబిలిటీ అనేది కొంచెం డే టైంలో చూసుకుంటే ఇక్కడ కొంచెం ఇలా పెడితే మీకు తెలుస్తుంది. సో ఇట్స్ నౌ ఇన్ D మోడ్. సో ఫస్ట్ Dలో చూద్దాం, దాని తర్వాత స్పోర్ట్ మోడ్లో కూడా ఒకసారి యాక్సిలరేషన్ నేను చూస్తాను. సో పవర్ చూసిన తర్వాత నేను మీకు టోటల్గా చెప్తా ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ కూడా. సో ఇన్ మై స్టైల్. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో పవర్ D మోడ్లో అయితే చాలా లీనియర్గా ఉంది. నాట్ అగ్రెసివ్గా అలా పుల్ చేయడం అలాంటిది ఏం లేదు. ఇట్స్ వెరీ లీనియర్. సో బేసికలీ ఈ D మోడ్లో ఏంటంటే కొంచెం మనకి ఫ్యూయల్ ఎకనామీ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నౌ లెట్స్ కీప్ ఇన్ టు స్పోర్ట్ మోడ్. నౌ స్పోర్ట్స్ మోడ్. వావ్, వీల్ స్పిన్. సో ఇమీడియట్లీ స్పోర్ట్స్ మోడ్కి షిఫ్ట్ చేయగానే మనకి ఆ పుల్ ఏదైతే ఉంటుందో ఆ పుల్ కొంచెం తెలుస్తుంది. మరి కానీ దీనికంటే ఇంకా నెక్సాన్లో అయితే మీకు చాలా ఉంటుంది. నెక్సాన్లో లిటరల్లీ యూ కెన్ ఫీల్ దట్ వీల్ స్పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. స్లో నుంచి మనం మూవ్ చేసినప్పుడల్లా మీకు ఆ వీల్ స్పిన్ అవుతుంది. అండ్ యాక్చువల్లీ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ గుడ్. స్టీరింగ్ అయితే కొంచెం హార్డ్ ఉంది, లైక్ డైనమిక్ అంటాం కదా, సో డైనమిక్ లాగా ఉంది స్టీరింగ్ వీల్. సో ఇలాంటి యాక్చువల్గా మనకి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ ఉంటే రైడ్ కూడా చాలా బాగుంటుంది. నౌ ఇట్స్ ఇన్ స్పోర్ట్స్ మోడ్. సో స్పీడ్ గురించి చూసుకుంటే మీకు లైక్ 119, 120 వరకు మ్యాక్సిమం వెళ్తుంది. సో మ్యాక్సిమం స్పీడ్ ఫర్ దిస్ టాటా టిగోర్ ఈవీ ఈజ్ 120 km/h. అదే నెక్సాన్కి తీసుకుంటే నెక్సాన్ విల్ గో అప్ టు 130. సో స్పీడ్ విషయంలో చూసుకుంటే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం అనిపించట్లేదు. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. సో ఇంజన్ అంటే బేసికలీ ఇది బ్యాటరీ పవర్డ్ కాబట్టి. సో థ్రాటిల్ ఎలా ఉంది అంటే స్పోర్ట్స్ మోడ్లో లిటరలీ యూ కెన్ హ్యావ్ ఫన్ విత్ దిస్ కార్. సో ఇప్పుడు చూడండి, నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. సో లైక్ ఈకో లైట్స్ అనేది ఫుల్ ఉంది, మనకి ఇక్కడ లెవెల్ ఉంది కదా RPM. సో ఇప్పుడు బ్రేక్ చేసినప్పుడు రీజనరేషన్ అనేది అప్లై అవుతుంది. సో మీకు ఇక్కడ కార్నర్ రైట్ సైడ్లో చూస్తే 4 అని వచ్చాయి చూడండి. సో రీజనరేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్యాటరీ అనేది మళ్ళీ కొంచెం ఛార్జ్ అవుతుంది అనమాట. సో సేమ్ థింగ్ మీకు నెక్సాన్లో కూడా ఉంది. వావ్ మ్యాన్, వీల్ స్పిన్. సో కార్ ఇంకా ఒకవేళ టెక్నికల్గా చెప్పాలంటే ABS ఉంది, EBD ఉంది, మీకు హిల్ అసెంట్, హిల్ డిసెంట్ ఇది కూడా మీకు ఆటోమేటిక్గా చూసుకుంటుంది కారే. ఇప్పుడు మనము బ్యాటరీ గురించి చూసుకుంటే, సో దీంట్లో వాడినది ఇందాక చెప్పినట్టు మీకు 26 kWh లిథియం అయన్ బ్యాటరీ ఉంది కదా. ఇది మీకు టిగోర్లో అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ థింగ్ ఒక నెక్సాన్లో వేసుకుంటే నెక్సాన్లో మీకు 30 kWh బ్యాటరీ వస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ అనేది సేమ్ ఆ జిప్ట్రాన్ అనేది దీంట్లో కూడా వాడేది అనమాట. సో ఇంతకుముందు కూడా టిగోర్లో ఈవీ ఉండేది, బట్ దానికి దీనికి చేంజ్ అనేది అయిపోయింది. అండ్ నౌ ఇట్స్ వెరీ బెటర్. అండ్ ఆల్మోస్ట్ కూడా మనకు కావాల్సిన బేసిక్ ఇవి అయితే అన్నీ ఉన్నాయి దీంట్లో.
సో ఛార్జింగ్ టైం గురించి అంటే మనకి ఈ కార్ది మీకు 8 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. 8 అవర్స్ ఛార్జింగ్ పెడితే మీకు 80% ఛార్జ్ అవుతుంది. 80% అంటే 20 నుంచి 100% వరకు మీకు 8 అవర్స్ టైం పడుతుంది. సో ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే మనకి రేంజ్ కూడా మీకు 220 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ టు బి 300, బట్ ప్రాక్టికల్గా ఆన్ అండ్ యావరేజ్ రోడ్లో చూసుకుంటే మాత్రం మీకు లైక్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే డ్రైవ్ మోడ్లో, స్పోర్ట్స్ మోడ్లో ఇందాక నేను చూపించాను కదా, స్పోర్ట్స్ మోడ్లో కొంచెం తక్కువ వస్తుంది. సేమ్ కేసు మీరు డ్రైవ్ మోడ్లో వేసరికి డ్రైవ్ మోడ్లో ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం యాక్సలరేషన్ చూద్దాం. వావ్. సో కొంచెం లైక్ వాటర్ కానీ స్లష్ ఇలాంటి దగ్గర వీల్ స్పిన్ అవుతుంది. సో పవర్ అనేది లీనియర్గా ఉంది, మీకు మరీ తక్కువ కూడా ఏమనిపించదు. ఓపెన్ చేసినప్పుడు అయితే థ్రాటిల్ అయితే వస్తుంది, అంటే మనకి ఏదైతే ఆ పవర్ ఫీల్ కావాలో ఆ మినిమం ఫీలింగ్ అయితే వస్తుంది. బికాజ్ దీంట్లో ఆ పిఎంఎస్ఎం మోటార్ ఏదైతే ఉందో దానివల్ల మీకు లైక్ థ్రాటిల్ ఇచ్చినప్పుడల్లా మీకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈకో లైట్స్ ఉన్నాయి కదా, ఈ రేవ్ బ్యాండ్ ఒకసారి చూడండి మీరు. అండ్ స్టెబిలిటీ కూడా బాగుంది. సో బేసికలీ దీని వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ మనము పెట్రోల్ టిగార్స్ ఇవి ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే దీంట్లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ అవుతుందో దాని వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు నార్మల్ దానికంటే దీని వెయిట్ అనేది మీకు ఎక్కువ ఫీల్ అవుతారు. సో దాట్ ఈస్ వై ఈ కార్లో ఏంటంటే మీకు 14 ఇంచ్ వీల్స్, స్టీల్ వీల్స్ వచ్చాయి. సో టోటల్గా రైడ్ని కోపప్ చేయడం కోసం మీకు ఆ విధంగా కంపెనీ వాళ్ళనే దాన్ని యూజ్ చేసారు అనమాట. అండ్ మనము స్పీడ్కి వెళ్ళి ఒకసారి బ్రేక్స్ కూడా చూద్దాం. సో యాక్చువల్లీ వెట్ రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఏబిఎస్ కూడా వర్కింగ్ ఫైన్. సో బ్రేక్ చేసినప్పుడు కూడా మీకు ఏబిఎస్ ఆ డిస్ట్రాక్షన్ కూడా ఏం తెలియట్లేదు. సో బ్రేక్స్ వైజ్ ఇట్స్ గుడ్. సో బేసికలీ దీన్ని స్పీడ్ కూడా ఓన్లీ 120 కిలోమీటర్స్ వరకు ఉంది కాబట్టి 120 కిలోమీటర్స్లో మీకు కావాల్సిన బ్రేకింగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేకింగ్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సస్పెన్షన్. సో సస్పెన్షన్ చూసుకుంటే దీంట్లో ఫ్రంట్ మీకు మెక్ఫర్సన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ వస్తుంది. సో అండ్ వెనకాల మీకు ట్విస్ట్ బీమ్ యాక్సిల్ ఉంటుంది. అయితే దీని సస్పెన్షన్ కూడా ఏంటో ఉందంటే లైక్ సాఫ్ట్ ఉంది, మీకు సిటీలో వాడుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో పవర్ ఇంకొకసారి చూద్దాం మనం. పవర్ మీరు చూశారు కదా. సో పవర్ కూడా నేను ఫిగర్స్లో చెప్పాలంటే దీనికి జనరల్లీ 75 PS పవర్ ఉంది. అండ్ టార్క్ మీకు 170 Nm టార్క్ ఉంది. సో మీకు ఇక్కడ నేను ఇందాక నెక్సాన్ తోటి కంపేర్ చేసినట్టు రెండిట్లో జిప్టర్ ఉన్నప్పటికీ కూడా మీకు పవర్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. సో నెక్సాన్లో చూసుకొని మీకు ఆల్మోస్ట్ 120 bhp దాంట్లో ఉంటుంది, బట్ దీంట్లో కొంచెం మీకు పవర్ అనేది తక్కువ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే ఇది చాలా అగ్రెసివ్ అనిపిస్తుంది, లీనియర్గా ఉంటుంది. కానీ ఈ స్పోర్ట్స్ మోడ్లో యూజ్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు ఆ పవర్ఫుల్ అనేది తెలుస్తుంది. సేమ్ కేసు ఇప్పుడు నేను డ్రైవ్ మోడ్ ఇప్పుడు డీలో పెడుతున్నాను. సో ఇప్పుడు డీలో నేను థ్రాటిల్ ఇచ్చినప్పుడల్లా లీనియర్గా వెళ్తుంది, అంటే ఇట్స్ లైక్ నార్మల్ కార్ ఇలా ఉంటుంది, ఆ విధంగా ఉంది. సేమ్ కేసు ఒకవేళ నాకు ఇన్స్టెంట్ పవర్ కావాలనుకున్నప్పుడు నేను ఇప్పుడు స్పోర్ట్స్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు నాకు పుల్ అనేది దొరుకుతుంది, ఇట్ షోయింగ్ స్పీడ్ లిమిట్. సో పవర్ వైజ్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు ఛార్జర్ కూడా అంటే ఇప్పుడు కంపెనీ నుంచి ఒకవేళ మనం ఛార్జర్స్ డిఫాల్ట్ అయితే మీకు 8 అవర్స్ పడుతుంది. ఒకవేళ ఫాస్ట్ ఛార్జర్ తీసుకుంటేనేమో మీకు 65 minutes పడుతుంది, అంటే 80% ఛార్జ్ కావడానికి. ఇప్పుడు ఆల్ ఓవర్ ది సిటీ, అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో ఒకవేళ మనం చూసుకుంటే అరౌండ్ ఒక 20 వరకు స్టేషన్స్ కరెంట్లీ ఉన్నాయి. సో ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకొక 100 స్టేషన్స్ కూడా టాటా వాళ్ళు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఎక్కడైనా కానీ మనం సిటీలో యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక 220 కిలోమీటర్ రేంజ్లో మీకు సిటీలో సరిపోతుంది అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ చూస్ దిస్. బట్ ఇప్పుడు మెయిన్ ఇక్కడ పాయింట్ ఏమొస్తుంది అంటే ప్రైజింగ్. సో దీని ప్రైస్ చూసుకుంటే ఇట్స్ లైక్ 13.5 lakhs to 14.5. సో దీంట్లో టోటల్ 3 వేరియంట్స్ ఉంటాయి. 3 వేరియంట్స్ అంటే ఒక వేరియంట్లో మీకు డ్యూయల్ టోన్ కలర్ ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. సో టోటల్ అంటే 4 వేరియంట్స్ అనుకోండి. సో మీకు ఈ ప్రైజెస్ కూడా ఒక్కొక్క వేరియంట్కి ఒకటి ఉంటుంది. నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, మీరు అక్కడికే కాల్ చేసి మీరు ఎవ్రీ దాంట్లో కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ మీరు అక్కడ నుంచే బుక్ కూడా చేసుకోవచ్చు. సో ఐ లీవ్ ద షోరూమ్ డీటెయిల్స్ బిలో. ఇప్పుడు పాయింట్ ఏంటంటే దీనికి 13.5 to 14.5 lakhs ఏదైతే ప్రైస్ ఉందో దీని తర్వాత వచ్చే నెక్సాన్ ఉంది కదా, నెక్సాన్ ఈజ్ లైక్ 15 to 18. సో నెక్సాన్ శాస్త్రం 15 to 18. సో బేస్ వేరియంట్ ఏమో మీకు 15 lakhs వస్తుంది. సో ఇక్కడ రెండింటికి మెయిన్ డిఫరెన్సెస్ కూడా ఏంటంటే ప్రైస్లో ఒక 90,000 అలాంటి ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ 90,000కి మీరు నెక్సాన్ ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం నెక్సాన్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. దాంట్లో కూడా బేసిక్ ఫీచర్స్ కావాల్సినవి అన్నీ ఉంటాయి. సో అట్లా కంపేర్ చేసుకుంటే మాత్రం ఇన్ కేసు మీకు ఆ ఎస్యూవీ ఫీల్ కావాలి అనుకుంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ యాక్చువల్లీ అప్గ్రేడ్ ఫ్రమ్ టిగోర్ ఈవీ టు నెక్సాన్.
సో మీరు ఒక 1 lakh 1.5 lakh పుష్ చేసుకుంటే డైరెక్ట్ మీకు నెక్సాన్ వచ్చేస్తుంది. లేదు అంత అవసరం లేదు, లైక్ కాంపాక్ట్ సిడాన్ మోడల్ అయినా ఇదే సరిపోతుంది అనుకుంటే దెన్ యూ క్యాన్ చూస్ దిస్ వన్. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ ఒకటి ఏంటంటే డిఫరెన్స్ అనేది ఓన్లీ ప్రైస్లో మాత్రం కొంచెం మినిమల్ ఉంది. బట్ మీకు ఏదైతే బ్యాటరీ కానీ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టోటల్ దాంట్లో చేంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ఎస్యూవీ, ఇంకా దానికి మీకు 5 star సేఫ్టీ రేటింగ్ ఉంది. అండ్ దట్ ఈజ్ ఆల్సో గుడ్. దీంట్లో కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ బాగానే ఉంది. సో దిస్ ఈజ్ రేటెడ్ యాజ్ 4 stars గ్లోబల్ అండ్ క్యాప్లో. అండ్ 2 air bags ఉన్నాయి. ABS EBD ఇందాక నేను సేఫ్టీ సిస్టమ్ చెప్పినట్టు అవన్నీ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ యూ గెట్ హార్మన్ ఆడియో సిస్టమ్, 8 speakers ఉన్నాయి. అండ్ బేసిక్గా కావాల్సినవి ఉన్నాయి. సో ఇక్కడ ఫైనల్ టచ్ ఒకసారి మీకు ఒకసారి యాక్సలేషన్ చూస్తాను. సో లెట్స్ టేక్ ఎ యూటర్న్. సో కొంచెం వెట్ సర్ఫేసెస్ ఉన్న దగ్గర మనకి వీల్ స్పిన్ అవుతుంది, బికాజ్ దీనికి మాన్యువల్గా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఏదేం లేదు. బట్ స్టిల్ ట్రాక్షన్ కూడా ఎక్కడ లూజ్ అవ్వట్లేదు. లైక్ ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుందో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి కార్నరింగ్ చేసినప్పుడు కూడా లైక్ ఓవర్ స్టీర్ అండర్ స్టీర్ లాంటిది ఏం అవ్వట్లేదు. సో యా, ఓవరాల్ ఇదైతే మీకు టాటా టిగోర్ ఈవీ గురించి నా రైడ్ ఇంప్రెషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కార్ రైడ్ చేసినప్పుడు. సో ఫైనల్ లైన్లో చెప్పాలంటే మీకు ఒక కాంపాక్ట్ సిడానే లీనియర్గా ఉండాలి, పవర్ సిటీలో వాడుకుంటారంటే డెఫినెట్లీ యూ కెన్ చూస్ దిస్. ఇఫ్ యూ వాంట్ మోర్ పవర్ దెన్ గో ఫర్ టాటా నెక్సాన్ ఈవీ. సో ఓవరాల్ దిస్ ఈస్ ద వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఇలానే మీరు సపోర్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్లీ నేను కూడా ఇంకా ముందు చాలా వీడియోస్ చేస్తుంటా. సో కీ ఫాలోయింగ్ మీ. నా అప్డేట్స్ కొత్త ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. కీ ఫాలోయింగ్ మై దట్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.